విశ్వావసు నామ సంవత్సరంలో గ్రహణాలు ఏవైనా ఉన్నాయా అని ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు, మీరేం చెప్తారు? తప్పకుండా మనకి ఈ సంవత్సరము బ్రహ్మాండమైన గ్రహణాలు ఉన్నాయంటే, ఒకటి మీరు చూస్తే ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరంలో మీకు గ్రహణాలు లేవు. ఈ విశ్వావసునామ సంవత్సరంలో గ్రహణాలు భాద్రపద పూర్ణిమ అంటే సెప్టెంబర్ 7-8 2025 ఆదివారం కుంభరాశి పూర్వాభాద్ర నక్షత్రంలో రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. రాత్రి 9:57 స్పర్శ. మొత్తం గ్రహణ పుణ్యకాలం 3:29. కాబట్టి ఆ రోజున భాద్రపద శుద్ధ పూర్ణిమ రాత్రి 9 నుంచి రాత్రి 1:26 వరకు. కాబట్టి నేను 7-8 అంటున్నా, అంటే 7 రాత్రి 8 పొద్దున. కాబట్టి పూర్వాభాద్ర నక్షత్రంలో ఉంటుంది. కాబట్టి గ్రహణం అనేటువంటిది బ్రహ్మాండంగా కొంత ప్రభావాన్ని చూపిస్తుంది. ఇంకొక గ్రహణము 3వ తేదీ మార్చి 2026 సంపూర్ణ చంద్రగ్రహణం. ఇది సింహరాశి పూర్వ ఫల్గుని నక్షత్రంలో కేతుగ్రస్తంగా వస్తోంది. ఇది కూడా దగ్గరగా పూర్తి గ్రహణ పుణ్యకాలం 3:29. ఇక్కడ భారతదేశంలో ఈ గ్రహణం ప్రారంభమై చంద్రగ్రహణ స్పర్శ కనిపించదు. కాబట్టి అన్నీ కూడా మంగళవారం నాడు వచ్చింది. కాబట్టి ఈ 2 గ్రహణముల యొక్క ప్రభావం అనేటువంటిది కొంత దేశం మీద, రాష్ట్రాల మీదనైతే కొంత బ్రహ్మాండంగానే ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరము 2 గ్రహణాలు అనేటువంటివి మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. గురువుగారు, మూడాలు అని కూడా అంటుంటారు కదా, ఈ సంవత్సరం మూడాలు ఎప్పుడు వస్తాయి, ఎన్ని రోజులు ఉండొచ్చు? ఈ సంవత్సరము గురుమౌఢ్యము, శుక్రమౌఢ్యము చూస్తే విశ్వావసునామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ జూన్ 10వ తేదీ నుండి ఆషాఢమాస శుక్లపక్ష త్రయోదశి 8 జూలై 2025 వరకు గురుమౌఢ్యము ఉంటుంది. అంటే ఇది తక్కువ రోజులే ఉంది. శుక్రమౌఢ్యము మాత్రం 8 డిసెంబర్ 2025 నుంచి దగ్గరగా 6 ఫిబ్రవరి 2026 వరకు. అంటే 8 డిసెంబర్ 2025 మొదలై 2026 ఫిబ్రవరి 6వ తేదీ వరకు. అంటే ఈ సంవత్సరము డిసెంబరులో, జనవరిలో, ఫిబ్రవరి 6వ తేదీ వరకు నెక్స్ట్ వచ్చేది ముహూర్తములు లేవు. అంటే దగ్గరగా 2.5 నెలలు ముహూర్తాలు అనేటువంటివి పూర్తిగా ఉండవు. డిసెంబర్లో పెళ్ళిళ్ళు బాగా తక్కువ ఉంటాయి. ఓకే.